ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరైతే హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎవరైతే ఈ సమయంలో ఎమర్జెన్సీ వార్డులో చాలా సీరియస్ కండిషన్ ఉన్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే సీరియస్ కండిషన్ ఉన్నారో వాళ్ళు ముట్టండి. స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మీకు అసాధ్యం అంటే ఏది లేదు. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే ప్రభా. నేను నమ్ముతున్నా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే సీరియస్ కండిషన్ ఉన్నారో వాళ్ళు ముట్టండి. వాళ్ళని మీ యొక్క కృపను బట్టి బ్రతికించండి. ఆత్మదేవ ఆత్మ ద్వారా జీవింపచేయండి. మీ కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మీకు సాక్షి బిడ్డగా చేయండి. అద్భుతం చేయండి. ఆయన మీ మహాకృపను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.